అంటే నేల సారవంతమైనది అని ఎప్పుడు చెప్పగలుగుతాము? మనం వేసిన పంటలు చక్కగా అంటే మనకి కావాల్సినంత ఉత్పాదకత శక్తి బాగా ఉన్నప్పుడు మనకి ఆ నేలని సారవంతమైన ఉంటాయి. ఎలా అంటాము అంటే మన నేలల్లో ఇసుక, ఒండ్రు మట్టి, బంకమట్టి ఈ మూడింటి మిళితము, ఈ మూడు కలిపి సమాన పాలల్లో ఉన్నప్పుడు దాన్ని లోమి నేల అంటాము. కానీ అన్ని నేలలు లోమి నేలలు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకి ఏదైతే ఇసుక ఎక్కువగా ఉందనుకో వాటిని ఇసుక నేలలు అంటాము. బంకమన్ను ఎక్కువగా ఉందనుకోండి బంకమన్ను నేలలు అంటాం. ఒండ్రు శాతం ఎక్కువగా ఉందనుకోండి ఒండ్రు నేలలు అంటాం. వీటన్నింటివి కలిపి సమాన పాలలో ఉన్నప్పుడు లోమి నేలలు అంటాం. మనము వ్యవసాయానికి ఉపయోగపడే ఒక సారవంతమైన నేల అని ఎప్పుడు చెప్పగలుగుతామనంటే ఇందులో మనకి మొక్కకు కావాల్సిన అంటే పంట ఎదుగుదలకు అభివృద్ధికి తోడ్పడే పోషకాల అన్నిటినీ కూడా ఈ నేలల్లో కనుక ఉంటే అలాంటి నేలను సారవంతమైన నేలలు, కండగలిగిన నేలలు అంటాము. సారవంతమైన నేలల్లో మనకి ముఖ్యం కావాల్సినవి ఏంటివి? పోషకాలు. ఆ పోషకాలు మనకి స్థూల సూక్ష్మ పోషకాలతో పాటు సేంద్రియ పదార్థము అలాగే సూక్ష్మజీవుల యొక్క అన్నిటి మిళితంతోనే మనకి ఈ నేలలు అనేది రకరకాల చర్యల వల్ల మనకి పంటలకి పోషకాలను అందించే పాత్ర పోషిస్తాయి. కాబట్టి అలా అన్నీ కలిపి ఉన్నప్పుడు మాత్రమే మనము సారవంతమైన నేల. అన్ని సారవంతమైన నేలలు కూడా మనకి పంటకి ఆమోగ్యమైన అంటే పండించుకోవడానికి అనుగుణంగా ఉంటాయి. కొన్ని నేలలు ఉంటాయి కానీ అందులో పంటలు సరిగ్గా పండవు. అలాంటి వాటిని మనకు సారవంతం అనేది కోల్పోతుంది.